భారతీయ రాష్ట్ర సమితి మెంబర్, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుబిడ్డ కవిత లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అన్న విషయం తెలిసిందే. కల్వకుంట్ల కవిత ప్రస్తుతం నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీగా ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితను విచారించేందుకు ఢిల్లీ తీసుకెళ్లినట్లు సమాచారం. కాస్త తాను నిందితురాలనే ధోరణిలో జైలు పాలు అయ్యింది. మార్చి 15న హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ఆమె నివాసం నుంచి కె కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 46 ఏళ్ల వయసులో జైలు కూడు తినాల్సి వచ్చిన కవిత అక్క ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆరోగ్యం విషయమై పలుమార్లు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఒక్క లోక్సభ సీట్ కూడా లేదు. అటువంటి తరుణంలో కవితను బెయిల్ మీద తీసుకురావడం పెద్ద విషయమై ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ విచారణలో ఇప్పటికే మనీష్ సిసోడియాకి బెయిల్ కుదిరింది. కానీ కవిత అక్కకు మాత్రం కుదరలేదు. ఈ 6 నెలల గ్యాప్లో కల్వకుంట్ల కవిత 10 కేజీలు బరువు కూడా తగ్గారు. మామయ్య హరీష్ రావు, అన్నయ్య తారక రామారావుకు మనసు విరుగుడు అయితే లేదు కాబోలు. ప్రస్తుతం ఢిల్లీకి పయనమయ్యారు. ఏ కాలో వేలో పట్టుకుని బెయిల్ తెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.